నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ విత్ కవితకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఏపీ బీజేపీ స్టేట్ సెక్రటరీ రమేష్ నాయుడు గారు. మనం మాట్లాడుకోబోతున్నాము మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక రంగం సిద్ధమైపోయింది. ఉత్తరాది మీద పట్టు కోసం, పునర్వైభవం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీ దక్షిణాదిలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఓవరాల్గా అయితే ఎలా ఉండబోతుంది మనం డిస్కషన్లో మాట్లాడుకుందాం. మనతో పాటుగా జూమ్లో జాయిన్ అవుతున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సో మనం కొద్దిసేపటి కిందే చూసాము, అక్కడ నాగపూర్లో, యూజువల్గా నాగపూర్ అనగానే ఆర్ఎస్ఎస్ గుర్తొస్తుంది, బట్ అక్కడ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ పెట్టింది, ఆవిర్భావ సభ జరుగుతోంది. ఫర్ ద ఫస్ట్ టైం నాగపూర్లో సభ. అండ్ ఉత్తరాదికి సంబంధించి పూర్వ వైభవం కోసం ఒక స్ట్రాటజీస్ని సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది కదా. మీకు ఆ విజువల్స్, ఆ వీడియోస్ చూసినప్పుడు ఏమనిపిస్తోంది? రాజకీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిపాలన చేసినటువంటి పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మిగతా రాజకీయ పక్షాలన్నీ ఒకవైపు ఈ దేశంలో. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకవైపు, మిగతా రాజకీయ పక్షాలు కొన్ని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయేటువంటి పరిస్థితి దిగజారిపోయింది. ముఖ్యంగా మొన్న తెలంగాణలో విజయం సాధించకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది, ప్రాంతీయ పార్టీ స్థాయికి కూడా కాదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక అందనటువంటి స్థాయిలోకి, ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేయలేనటువంటి అందనటువంటి స్థాయికి ఎదిగిపోయింది. అది కార్యకర్తల బలంలో కావచ్చు, లేకపోతే మాకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తీసుకున్నా, ఎంపీల సంఖ్య తీసుకున్నా, క్షేత్రస్థాయిలో మా పని విధానంలో కానీ, మేము అవలంబిస్తున్నటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన కావచ్చు, పారదర్శకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి పాలన కావచ్చు, ఏ రంగంలో ఏ విషయంలో తీసుకున్నా మాతో కంపారిజన్ చేయడానికి మిగతా రాజకీయ పక్షాలకి అన్నీ కలిస్తే కూడా మమ్మల్ని పోటీ పడలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఏదో ఒక నాగపూర్లో సభ, ఇట్లాంటి సభలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నో జరిగినాయి. బీజేపీ నరేంద్ర మోడీ గారు వస్తే ఎన్నికల ముగింపు ర్యాలీలో హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది ఏ విధంగా జన నీరాజనం పట్టారో మీరు చూశారు. మధ్యప్రదేశ్కు పోతే ఏ విధంగా జన నీరాజనం పట్టారో మనం చూసాం. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారా? రోడ్డు మీదతో పోతే నరేంద్ర మోడీ గారికి కుల మతాలకు అతీతంగా, వర్గాలు వర్ణాలు అతీతంగా, వయసుతోటి తారతమ్యం లేకుండా వస్తున్నటువంటి జనసమూహం చూడండి. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన దేశంలో అందరూ కలిసి ఒక ప్రాంతంలో మహా అయితే 4-5 లక్షల మంది వచ్చి ఉండొచ్చు కదా. దాన్ని మనం కంపారిజన్ చేసుకొని దాంతో ఏదో అయిపోతుంది అనుకోవడం అనేది కొంత అవివేకం. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లీట్ గేరప్ అయిపోతుంది. ఉత్తరాదిలో పట్టు అనేది నిలుపుకోవాలని. ఇప్పుడు రాహుల్ భారత్ జోడో యాత్ర తర్వాతే మేము కర్ణాటక గెలుచుకున్నాము, తెలంగాణ గెలుచుకున్నాము అనేది, ఇప్పుడు మళ్ళీ భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర అనే పేరుతో మణిపూర్ టు మహారాష్ట్ర ఇంకొక యాత్ర కూడా స్టార్ట్ చేస్తున్నారు. జనవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. భారత్ జోడో యాత్ర చేసినటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఎవరు గెలిచారు? ఛత్తీస్గఢ్లో ఎవరు గెలిచారు? ఆయన ఎన్ని యాత్రలు చేసుకున్నా కూడా ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగడానికి కొంత ఉపయోగపడుతుంది తప్ప ఆయన పర్సనాలిటీ పెంచుకోవడం కోసం. గతంలో ఆయన మీద ఉన్నటువంటి పప్పు అనేటువంటి ఏదైతే ఉన్నిందో అపవాదు నుంచి కొంత బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని ఈ యొక్క యాత్రల కారణంగా దేశంలో అధికారం లేకొచ్చేటువంటి పరిస్థితి, లేకంటే నరేంద్ర మోడీ గారిని ఢీకొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అంత స్థాయికి వికాసం చెందలేదు అనేటువంటి, వికాసం చెందబోడు అనేటువంటి విషయాన్ని అర్థమవుతుంది. నరేంద్ర మోడీ గారు అనేటువంటి వ్యక్తి ఏంటంటే ఆయన ఆలోచన విధానంలో క్షేత్రస్థాయిలో ప్రచారకగా పనిచేశాడు. క్షేత్రస్థాయిలో ప్రచారకగా పనిచేసి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలిపేటువంటి ప్రయత్నం చేశాడు. అనంతరం పార్టీ పనిలోకి వచ్చాడు. అక్కడ ఒక 15-20 సంవత్సరాల పాటు పార్టీ కార్యకర్తగా, ఒక సైనికుల్లాగా ఒక ఆర్గనైజేషన్ని ఏ విధంగా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు సంఘటన, ఆ క్రమంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యాడు. తదనంతరం ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతమైనటువంటి గుజరాత్ని ఎవరు కంపారిజన్ చేసుకోలేనటువంటి స్థితికి తీసుకుపోయాడు మనందరూ తెలుసు. గుజరాత్ మోడల్ ఒక బ్రాండ్ ఏ విధంగా క్రియేట్ చేశారో మనందరం చూసాం. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఆయన అధికారం చేపట్టిన తర్వాత అది ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో కావచ్చు, ఆయన చూపిస్తున్నటువంటి చొరవ, ఒక ప్రధానమంత్రి ఒక చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి
ఆయన కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి విధానం మనం చూసాం. డైరెక్ట్ కాంటాక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని కారణంగా నరేంద్ర మోడీ గారి యొక్క స్థాయి ఒక జనరంజకమైనటువంటి పాలనతో పాటు ఓ పాపులిస్టిక్ లీడర్గా ఎదిగాడు. ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఏమైపోయింది, ఈరోజు ఆయనతోటి కంపారిజన్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరు నాయకులు లేరు. కాబట్టి ప్రపంచ స్థాయి నాయకుడిగా ప్రపంచంలో ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఆయన చొరవ చూపిస్తున్నారు, ఎవరు ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు, ఎవరు ప్రజాదరణ పొందుతున్నటువంటి వ్యక్తి అనేటువంటి దాని మీద వస్తున్నటువంటి సర్వేల్లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయి నాయకుల్లో ముందు వరుసలో ఉంటున్నారు. ఒకప్పుడు అగ్రరాజ్యంగా చెప్పుకునేటువంటి అమెరికా లేకపోతే రష్యా, ఈ చైనా లాంటి నాయకులకు కూడా ఈరోజు ఫాలోయర్స్ తక్కువ, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అభిమానించేటువంటి స్థితి లేదు. కానీ భారతదేశాన్ని కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఈరోజు ఒక సమస్యలు ఉత్పన్నమైతే ఆ ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి నేతగా భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నాడా అనేంత పరిస్థితికి వచ్చాం కదా. ఒకప్పుడు భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చావంటే మనం కొద్దిగా భారతీయుడిని, భారతదేశం నుంచి వచ్చినాను అని చెప్పుకునేదానికి కొద్దిగా తడబాటు గురయ్యేటువంటి వాళ్ళు. అలాంటి ఈరోజు నిజంగా ఛాతి విరిసి నేను భారతీయుడిని అని చెప్పుకోవడం, అదే క్రమంలో అవతల వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునేటువంటి నేచర్ ఎలా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే 2024 ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ నరేంద్ర మోడీని ఢీకొట్టేటువంటి భారతీయ జనతా పార్టీని అధిగమించడానికి సాధ్యం కాదు. అది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు దక్షిణాది మీద ఒక దండయాత్ర కొనసాగించడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఉత్తరాదిలో పట్టు కోసం, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి అనిపిస్తోంది మీకు? ముందుగా దక్షిణాది దండయాత్ర అన్నారు. దండయాత్ర అంటే అది సరైనటువంటి అర్థం కాదు. ఇతరుల దాడి చేయటం వల్ల ఒకవేళ దక్షిణాది మీద బీజేపీ అటువంటి దండయాత్ర చేయదలుచుకుంటే, ఒకవేళ చేస్తే దానికి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే దక్షిణాదిని నరేంద్ర మోడీ గారు కాదు కదా, 100 మంది నరేంద్ర మోడీ గారు వచ్చినా గానీ ఎక్కడ బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే మిగతా ఒక కర్ణాటకలో తప్ప, కర్ణాటకలో కూడా ఆయన ప్రతిభ ఏమిటో మనం చూసాం. ఎట్లా పొక్కబోట్ల పడింది ఆ పార్టీ, ఆయన ప్రచారం ఎట్లా పడింది అనేది చూసాము. సరే, తెలంగాణ మనకు తెలిసింది. అందువల్ల దక్షిణాదికి ఉన్నటువంటి సామాజిక నేపథ్యము, లేకపోతే సాంస్కృతిక లేదా సంస్కరణవాద ఉద్యమాల నేపథ్యము, లేదా లెఫ్టిస్ట్ మూవ్మెంట్ ఉద్యమం నేపథ్యం, వీటన్నిటినీ ఉన్నటువంటి పరిస్థితి వేరు, లేదా ఉత్తరాది వేరు. దక్షిణాదికి ఉత్తరాదికి కొంతమంది పెద్దలు చెప్పింది ఏంటంటే, సాంస్కృతిక పరంగా లేదా సంస్కరణ ఉద్యమాలు ఇటువంటి దాంట్లో దాదాపు 100 ఏళ్ల తేడా ఉందని చెప్పారు. అందువలన దక్షిణాదిన ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని కూడా కోల్పోయినటువంటి బీజేపీ సరే రేపు మళ్ళా ఏ ఎత్తుగడలతో వస్తుంది అనేటువంటిది మనం చూడవచ్చు. కానీ ఉత్తరాదినే దానికి ఎదురుగాలి వీస్తూ ఉంది, ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉన్నది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. నెల రోజులు ముందు జరిగిన ఎన్నికల్లోనే అంత అద్భుతమైనటువంటి విజయాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలా పట్టు నిలుపుకోవడమే కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నటువంటి రాజస్థాన్ని చేజిక్కించుకున్న తర్వాత కూడా మీరు అదే విధంగా మాట్లాడితే ఎలా గురువు గారు? మిత్రమా, నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. నా అభిప్రాయాలు నేను చెప్తాను. నేను రాజకీయ పార్టీ ప్రతినిధిని కాదు. అట్లా ఆర్గ్యూ చేయాల్సి వస్తే చాలా ఆర్గ్యూ చేయాల్సి వస్తే దానివల్ల ఉపయోగం లేదు. నా అభిప్రాయాలు నేను చెప్తున్నాను. మీకు అంగీకారం అయితే అంగీకరించండి, లేకపోతే భిన్న అభిప్రాయం ఉంటే భిన్న అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రాజస్థాన్ లో ఎలా గెలిచారో, లేదా ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో ఎలా గెలిచారో తెలియకుండా నేనేమి మాట్లాడలేదు. అదే విధంగా ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి కర్ణాటకలో ఎట్లా కోల్పోయారో, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో ఎట్లా కోల్పోయారో, లేదా పంజాబ్ లో ఎట్లా ఒక్కబార్లు పడ్డారో ఇవన్నీ కూడా నేను చెప్పగలను. పాయింట్ అది కాదు, నా అభిప్రాయం చెప్తున్నాను. నేను మీకు అంగీకారం కాబట్టి అది వేరే అంశం. అందువలన ఒకటి, పాపులర్ లీడరు నరేంద్ర మోడీ గారు ఏమైనా చెప్పగలరు. ఒకసారి చెప్పింది మళ్ళీ రెండోసారి చెప్పకుండా జనాన్ని మైపరచగలరు. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు గుజరాత్ మోడల్ ఏమిటి? గుజరాత్ మోడల్ అక్కడ మానవాభివృద్ధి సూచికలు అన్నింటిలోనూ దిగజారి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎనీమియా, మహిళలు పిల్లలు ఎడసబారిపోయి ఎనీమియా ఉండేటువంటి రాష్ట్రాల్లో గుజరాత్ పెద్ద రాష్ట్రాల్లో 10వ స్థానంలో ఉంటుంది.
అది అందరికీ తెలుసు. గుజరాత్ మోడల్ అంటే అదే నరేంద్ర మోడీ గారు 2014లో గుజరాత్ మోడల్ గురించి చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఇంతవరకు మళ్ళా 2019 ఎన్నికలు కానీ ఎప్పుడు కానీ గుజరాత్ మోడల్ దేశం అంతా విస్తరిస్తానని చెప్పారు. దేశం అంతా కాదు, కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా గుజరాత్ మోడల్ ని గురించి విస్తరించినట్టు కానీ లేదా ఆ విధమైనటువంటిది ఏమీ లేకపోగా మొత్తం గుజరాత్ కే పెట్టుబడులు తరలించుకుపోతున్నారు అనేటువంటి గుజరాత్ ప్రధానిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందువలన లేదు ప్రపంచ నాయకుడు అంటున్నారు. ఏ ప్రపంచ నాయకుడు, ఏ ప్రపంచ సంస్థ సర్వే చేసింది ప్రపంచ నాయకుడు అని? ఎన్ని దేశాల్లో సర్వే చేశారు? ఆ సర్వే చేసింది ఏమిటంటే ప్రపంచ దేశాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క రేటింగ్ ని సర్వే చేశారు. ఇప్పుడు జో బైడెన్ రేటింగ్ ఎంత ఉంది అమెరికాలో, లేదా రష్యాలో పుతిన్ రేటింగ్ ఎంత ఉంది, ఇట్లా రేటింగ్ చేసినప్పుడు ఆయా దేశాల నాయకులతో పోల్చినప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి రేటింగ్ ఎక్కువ ఉంది. అంటే ప్రపంచ నేతల ప్రముఖుల్లో ఎక్కువ ఉంది. అంతేగాని నరేంద్ర మోడీ గారిని ప్రపంచ నాయకుడు అని ఎవరు చెప్పలేదు. ఎవరైనా అట్లా చెప్పేట్లయితే మరి ఇజ్రాయెల్లో జరుపుతున్నటువంటి దాడులను ఎందుకు ఆపలేదు, లేదా 3వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎందుకు ఆపట్లేదు? ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. అందుకని ప్రపంచ నాయకుడు లేదా ప్రపంచ ప్రజలు వచ్చి అందరూ ఓటేస్తారు, అరే అయ్యారు కదా. అందుకని ఒక మైండ్ గేమ్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిష్టను పెంచడానికి, ఆయనకు ఉన్నటువంటి ఎబిలిటీస్ వాటిని గురించి అతిశక్తులు చెప్పడానికి ఒక మైండ్ గేమ్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. 2014 నుంచే మొదలైంది. 2014 ముందు కూడా గుజరాత్ లో ప్రారంభమైంది. ఇప్పుడు అందుకని ఆ విధమైనటువంటి ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాగపూర్ సభ జరిపిందంటే దాని అర్థం కాంగ్రెస్ మహారాష్ట్రలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించడానికి ఇది రంగం సిద్ధం చేసుకుంటాము. ఒక రాజకీయ పార్టీగా బీజేపీకి అటువంటి హక్కు ఉంటుంది. ఏ పార్టీకైనా ఆ విధమైనటువంటి బల ప్రదర్శన, సమీకరణలు, కేంద్రీకరణలు ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని మనం ఏమి తప్పుపట్టాల్సిన పని లేదు, తక్కువ చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేది నా అభిప్రాయం. ఎస్. సో రమేష్ గారు, ఓవరాల్ గా అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ ఫోకస్ అనేది తెలంగాణ మీద ఎక్కువ పెట్టినట్టు కనిపిస్తుంది. బట్ అదే మనం గతంలో కర్ణాటక రాష్ట్రం వదులుకున్న తర్వాత ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టింది. మొన్ననేమో తెలంగాణలో జనసేనతో కలిసి పొత్తులో భాగంగా అసెంబ్లీలో పోటీ చేసింది. ఏపీకి సంబంధించి ఎలా ఉంటుంది అంటే మీరేమో జనసేనను వదులుకోవట్లేదు, జనసేనేమో టీడీపీతో కలిసి పొత్తులో ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాకు ప్రత్యేకంగా చూస్తాం, అన్ని కలగలిపి చూడము. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్ 2 కలిసి వస్తాయి కాబట్టి జమిలీ ఎలక్షన్స్. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పర్సెంటేజ్ని ఏ విధంగా పెంచుకోవాలి, అక్కడి నుంచి గతంలో కూడా మనం వాజ్పేయి గారి టైంలో కూడా చూసాం. తెలంగాణలో సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 2 పార్లమెంట్ సీట్లు గెలిస్తే అక్కడ కూడా మనం కృష్ణంరాజు గారిని వాళ్ళందరినీ కూడా మనం చూసాం. సో మనం ఆంధ్రప్రదేశ్లో ఒక రాబోయే ఎన్నికల్లో రాజకీయ శూన్యత ఉంది కాబట్టి అదే సమయంలో కేంద్రంలో 3వసారి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా కనపడుతున్నటువంటి సంకేతాల నేపథ్యంలో కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు కాబట్టి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రజానీకం కాబట్టి ఆ ఓటర్ల యొక్క చైతన్యం ఏదైతే ఉందో దాని కారణంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ఎంపీలను అలాగే రాష్ట్రంలో కూడా ఎంతో కొంత ఎమ్మెల్యేల సంఖ్యను కనుక పెంచినట్లయితే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో, ప్రాజెక్టులు తీసుకురావడంలో ఒక రకమైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బాగుంటుంది అనేటువంటి భావంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారని మాకు స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో గుజరాత్కు సంబంధించి ఒక మాట చెప్తాను. వారు ఇందనక అన్నారు, గుజరాత్ ఒక 1 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి స్టేట్ అది. సో గుజరాత్కు సంబంధించి చాలామంది ఇప్పటికి కూడా నేపాల్ నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ అన్ని రకాలుగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం గుజరాత్. ఈరోజు అప్పుల్లోంచి అది అప్పులు అధిగమించి ఈరోజు వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అయినటువంటి స్టేట్ అది. పక్కనటువంటి మహారాష్ట్రలో వజ్రాల వ్యాపారానికి సంబంధించి మనందరం కూడా బాంబే
ఒకప్పుడు. అవును. ఈరోజు Recent గా సూరత్ లో సూరత్లో కూడా వరల్డ్ లోనే అతి పెద్ద కాంప్లెక్స్ డైమండ్ బోర్ కాంప్లెక్స్. అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడం మనకు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా సముద్ర తీర ప్రాంతం మనకే కొంచెం ఎక్కువ. కానీ ఎందుకు గుజరాత్ వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ లో చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు, మనం ఎందుకు తక్కువైనాము? కాబట్టి నాయకుడు అనేవాడు ఏబుల్ గవర్నమెంట్, స్టేబుల్. సో మనం ఎందుకు అక్కడ తక్కువ ఉన్నాము, వెనకబడిపోయాము అంటే అక్కడ బీజేపీ కూడా స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అనేది ఉంటే ఏ విధంగా అంటే ఇదొక సూచిక. గుజరాత్ ప్రజలు కొంత విచక్షణతోటి నరేంద్ర మోడీ గారు అనేటువంటి వ్యక్తి ఆయన క్యాలిబల్ కాండక్ట్ కమిట్మెంట్ని చూసిన తర్వాత కంటిన్యూగా గెలిపించుకుంటూ రావడం, తర్వాత ఆయన ప్రధానమంత్రి స్థాయికి పోయిన తర్వాత కూడా మళ్ళా అదే జోష్ను కొనసాగిస్తూ తర్వాత ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసేటువంటి సహకారం ఇవ్వడం. దాని కారణంగా ఏమైంది, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కంటిన్యూగా బీజేపీ గవర్నమెంట్లు ఉండడం వల్ల ఇచ్చిపుచ్చుకునే సహకారం ఉన్నటువంటి రాష్ట్రాలు మిగతా పక్షాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒరిస్సా ఉంది. ఒరిస్సాకు సంబంధించిన నవీన్ పట్నాయక్ గారు కేంద్రంతో, అది ఎవరు కేంద్రంలో ఉన్నా వాళ్ళతోటి సహకారాలు పొందడం అలవాటు ఆయనకు. ఈరోజు తెలంగాణకు సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ గారు చూడండి సరైనటువంటి సహకారం పొందడానికి ఇష్టపడలేదు. ఎందుకు, మా మధ్య ఉన్నటువంటి ఈ చిన్న సిద్ధాంతపరమైనటువంటి అభిప్రాయ భేదాలు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అదే నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ప్రధానమంత్రి దగ్గరే కాదు ఎవరినైనా కలుస్తాను, చొరవ తీసుకుంటానని చెప్పారు. చొరవ తీసుకున్నటువంటి నాయకత్వం ఆయన ఏం చెప్పాడు, నాకు ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా సమయంలో ఈ దేశం ఏదైతే ఉందో అందరినీ టీమ్ స్పిరిట్ తోటి నేను ముందుకు తీసుకుపోతా అని చెప్పి నరేంద్ర మోడీ గారు గత ముఖ్యమంత్రుల యొక్క సదస్సులో చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సానుకూలంగా ఉన్నప్పుడు యువత నుంచి అందిపుచ్చుకునేటువంటి ఏ విధంగా తెచ్చుకుంటాం అనేది ఆలోచన. కాబట్టి గతంలో మాకు చంద్రబాబు నాయుడు గారికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇద్దరం అలయన్స్లో నుంచి బయటకు వచ్చాము, ఒకరికొకరు మేము విమర్శలు చేసుకున్నాం, ఇవన్నీ ఉన్నాయి. 2014 అధికారం లేకొచ్చిన తర్వాత విడిపోయేంత వరకు జరిగినటువంటి అభివృద్ధిని చూడండి, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాము, ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తెచ్చాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి హైవే లైన్కి సంబంధించినటువంటి విషయంలో కానీ పోర్టు కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఏ క్రమంలో కర్నూలులో మేము విమానాశ్రయం ఏర్పాటు చేసినాం, కడపలో విమానాశ్రయం చేసినాం, తిరుపతిలో ఇంటర్నేషనల్ స్థాయికి దాన్ని పెంచాం. అలా అన్ని కనెక్టివిటీలు పెంచేటువంటి ప్రయత్నం చేసినాం. ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేసినాం, రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులన్నీ వేగవంతం చేసినాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూడండి కడప బెంగళూరు రైల్వే లైన్ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వప్నం, దాన్ని సాకారం చేయడం కోసం ఆ రోజుల్లో 50-50 రేషియోలోది ఒప్పందం చేసుకుని రైల్వే లైన్ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తే ఇప్పుడు పూర్తి అవడానికి కేవలం 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తే అయిపోతుంది. వాళ్ళ నాన్నగారి యొక్క స్వప్నం కూడా నెరవేరుతుంది. కానీ ఆ 300 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదు కదా. కొన్ని ప్రాజెక్టులకైతే ఇప్పుడు రైల్వే జోన్ ఉంది, దానికి సంబంధించి ల్యాండ్ అప్పచెప్పలేదు కదా. అది ఇవన్నీ కూడా అభివృద్ధికి కొంత అడ్డంకులు అవుతాయి. వ్యక్తులు తీసుకునేటువంటి చొరవ కూడా ఉంటుంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావాల్సినంత సహకారం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పినప్పటికీ కూడా తెచ్చుకోవడంలో వెనకబడుతున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో కోటేశ్వరరావు గారు ఇప్పుడు తెలంగాణని కాస్త పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటిదాకా 2 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 3వ సారి ఎలక్షన్స్కి వెళ్ళబోతోంది ఆంధ్రప్రదేశ్. అక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బోని కొట్టలేదు. ఈసారి మాత్రం ఆల్ ఐస్ అక్కడే పెట్టుకొని ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ అనేది. సో అసెంబ్లీ ఎన్నికలు అండ్ పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటాయి, ఎవరి స్టేక్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? రాజకీయ పార్టీలుగా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ ఒక రాష్ట్రం మీద కేంద్రీకరించవచ్చు లేదా ఆశలు పెట్టుకోవచ్చు, దాన్ని ఏమి మనం తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ ఎందుకని వాళ్ళకి 100 కంటే ఓట్లు తక్కువ వచ్చాయి గడిచినటువంటి ఎన్నికల్లో అనేటువంటి ప్రశ్న. ఉదాహరణకి 2019 ఉంది. ఆ రోజు బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పింది ఏంటంటే మాకు 30 నుంచి 35 లక్షల మంది సభ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పారు. వాళ్ళు సొంతంగా పోటీ చేశారు. వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లన్నీ 3 లక్షల లోపు. అంటే వాళ్ళ పార్టీ సభ్యులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా, సరే సానుభూతుల సంగతి పక్కన పెట్టేయండి, వాళ్ళ పార్టీ సభ్యులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఓట్లేదు. ఎందుకని మొత్తం కాన్స్టిట్యున్సీస్ లో పోటీ చేశారు కదా వాళ్ళు. మొత్తం కాన్స్టిట్యున్సీస్ లో పోటీ చేసినప్పుడు మరి ఆ ఓటింగ్ రావాలి. 1, 2 లేదు మేము ఆ కనెక్టివిటీ ఇచ్చాము, ఈ విమానాశ్రయం నిర్మించాము, లేకపోతే అది చేసాము ఇది చేసాము అని చెప్పుకున్నటువంటి పార్టీకి
మరి 1% కంటే లోపు ఓట్లు ఎందుకు వచ్చాయి అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఏదో పెద్ద నాటకం నడుస్తుంది అక్కడ. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము స్థలాన్ని ఫలానా చోట చూపించామంటారు. దాని గురించి కేంద్ర పెద్దలేమో ఏ విధమైనటువంటి 5 ఏళ్ళు అవుతుంది. ఎవరు అడిగారు విశాఖ రైల్వే జోన్? ఎన్నికలకు ముందు ప్రకటించిన వాళ్లే కదా. అదేమి విభజన హామీ కాదు. నిజానికి విశాఖ రైల్వే జోన్ అనేటువంటిది విభజన హామీ కాదు. కానీ వాళ్లే ప్రకటించి వాళ్లే ఇంతవరకు దాని గురించి ఇప్పుడు ఒకవేళ నిజంగా పెట్టదలుచుకుంటే భూములు కాదు కదా. విశాఖపట్నంలో భవనాలే లేవా పెట్టడానికి? ఎన్ని భవనాలు కావాలి? ఎన్ని లక్షల చదరపు అడుగుల భవనాలు కావాలి పెట్టడానికి? చూసాం మనం గుంటూరులో రైల్వే డివిజన్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఏమీ లేకుండానే ఒక భవనం ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అందుకని అసలు కథ అది కాదు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేట్లయితే దాని ఎఫెక్ట్ ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేపీ మీద రేవంత్ రెడ్డిజీ అంతకు మించి వాళ్ళు స్థలం ఇవ్వలేదు, లేకపోతే పొలం ఇవ్వలేదు, అందుకని మేము పెట్టలేదు. ఈ కబుర్లన్నీ చెప్తే అలాగే ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో రైల్వే బోర్డు గురించి ఎంత ప్రహసనం నడిపారో 5 ఏళ్ల పాటు చూసాం. మన పసుపు బోర్డు గురించి బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి కూడా ఆ విధమైనటువంటి ప్రహసనం నడపలేదు. ఇచ్చి చివర ఒక ఎక్స్టెన్షన్ అంటే ఒక విస్తరణ కార్యాలయాన్ని అక్కడ పెట్టించి ఇదిగో చూడండి, ఇది మేము పసుపు బోర్డు కంటే ఇది గొప్పది. పసుపు బోర్డు అంటే ఒక పసుపు గురించే చూస్తుంది, ఈ విస్తరణ కార్యాలయం ద్వారా అన్ని స్పైసెస్ కూడా చూస్తుందని చెప్పేసి డిస్కషన్స్ లో మన నాలాంటి వాళ్ళతోటి విపరీతంగా వాదించినటువంటి వాళ్ళు ఇప్పుడు పసుపు బోర్డు పెడతామని చెప్పేసి ఎన్నికల కోసం చెప్పారు. పసుపు బోర్డు పెట్టడం కోసం ఎన్నికల కోసం చెప్తే పసుపు బోర్డు ఎంత కావాలి? మనకి గుంటూరులో రైల్వే బోర్డు ఉంది. రైల్వే బోర్డు ఆఫీస్ ఎంత ఉందో నాకు తెలుసు. మరి అదే విధమైన అంత బిల్డింగ్ మన టొబాకో బోర్డుకు ఉన్నంత బిల్డింగ్ ఏంటో మనకు తెలుసు. మరి అంత బిల్డింగ్ నిజామాబాద్ లో దొరకదా? కేంద్ర ప్రభుత్వానికి దొరుకుతుంది కదా. ఇంతవరకు ఇటువంటి కదలికలు లేవు. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ పసుపుకి కనీస మద్దతు ధర లేదు. కనీస మద్దతు ధరలు ప్రకటించే జాబితాలో పసుపు లేదు. అందువలన బీజేపీ ఆచరణ లేదా బీజేపీ చేసేటువంటి జుమ్లా ఇటువంటివన్నీ కూడా ఈ విధమైనటువంటి ఉన్న కారణంగానే జనం వాటిని విశ్వసించట్లేదు. ఇది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు అక్కడ ఉన్నది అదే మన ఆంధ్రప్రదేశ్ లో సరే చివరిలో ఏడాదిన్నరకు ముందు విడిపోయారు అనుకోండి. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి బీజేపీ నేతల కంటే చాలా ఒబిడియంట్ గా ఉంటున్నారు కదా. బీజేపీ నేతలన్నా కొంతమంది అసంతృప్తితో ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఒబిడియంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. ఏమి సాధించారు అదనంగా 5 సంవత్సరాల్లో? రాష్ట్రానికి ఇచ్చినటువంటి అదనపు నిధులు కానీ మరొకటి కానీ ఏమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ యావత్ తెలుగు జాతి మనోభావాలతో ముడిపడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటీకరిస్తామని పదే చెప్తున్నారు. అందువలన మనోభావాలను కూడా వీళ్ళు గమనంలో ఉంచుకోవట్లేదు. మనోభావాల గురించి బీజేపీ వాళ్ళు ఎక్కువ చెప్తారు, కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు మనోభావాల గురించి కానీ లేదా విభజన హామీల మనోభావాల గురించి కానీ ఏం పట్టించుకోలేదు. అందుకనే ఆ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు సక్రమంగా విభజన చేసి అన్యాయం చేసిందని కాంగ్రెస్ ని, విభజన హామీలని తొంగలో తొక్కి నమ్మక ద్రోహం చేసిందనేటువంటి బీజేపీ మీద ఉన్నటువంటి అభిప్రాయం కారణంగానే 2019లో ఆ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వము లేదా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరుకోవడానికి లేదా విశ్వాసం కలిగించడానికి చేసినటువంటి పనులు ఏమున్నాయంటే జీరో నా అభిప్రాయం ప్రకారం. సో ప్రజాభిమానాన్ని ఏం చూరగొన్నారు మీరు? అక్కడ రాజకీయ శూన్యత ఉంది, అది మీకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాట అన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి 100 కన్నా తక్కువ ఒక రాజకీయ పార్టీగా ప్రత్యేక పరిస్థితుల్లో మా మీద బీజేపీ ఎదగడం ఇష్టం లేనటువంటి శక్తులు, అలాగే నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగతమైనటువంటి దాడులు చేసినటువంటి నేపథ్యంలో, వ్యక్తి హననం చేసినటువంటి నేపథ్యంలో మా సానుభూతి పరులు, సాంప్రదాయమైనటువంటి ఓటర్లు సైతం చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు కొంత మొగ్గు చూపారు. దానివల్ల మేము నష్టపోయాము, తక్కువ శాతానికి పడిపోయినటువంటి మాట వాస్తవం. కానీ ఈరోజు మాకు నియర్లీ 6% అబోవ్ మేము సాధించగలిగినాం.
ఇప్పటి వరకు జరిగినటువంటి ఆత్మకూరు, తిరుపతి, లేకపోతే బద్వేలు ఉప ఎన్నికలు ఇవన్నీ చూసుకోండి మీరు అంకెలు. మేము 6% కనుక వచ్చినామని మా అభిప్రాయం బాగుంది. తర్వాత వారు చెప్పినట్లు అద్దె కొంపల్లో పెట్టచ్చు కదా అని చెప్తే మేము అద్దె ఇన్స్టిట్యూషన్లు కూడా అద్దె బిల్డింగ్లోనే నడిపాము. ఆ రోజు ఏమన్నారు, ఇలాంటి పెద్ద మనుషులు చాలామంది టీవీల ముందరకు వచ్చి పొద్దున్న లేచిన నుంచి చూసారా సొంత బిల్డింగ్లు కూడా నిర్మాణం చేయలేదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అతి తక్కువ కాలంలో ఎక్కువ ఇన్స్టిట్యూషన్ని ఎక్కడా లేని విధంగా ఈరోజు ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి స్టేట్లో కూడా లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మేము తెచ్చిపెడితే చూసారా ఇప్పటికి కూడా సొంత భవనాలు లేవని మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉంటే అద్దె భవనాల్లో పెట్టారు, సొంత భవనాలు లేరంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం వీళ్ళు ప్రశ్నించరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగరు? ఇలాంటి పెద్ద మనుషులు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, కేంద్రం ఈ మాట చెప్పింది రైల్వే జోన్ ఏర్పాటు చేస్తా, భూమి ఇవ్వలేదంటే ఎందుకు లేదు? లేకపోతే శ్రీకాళహస్తి నడికూడి రైల్వే లైన్కి సంబంధించి ఏమి, బెంగళూరు కడపకు సంబంధించి మీ నాన్నగారు స్వప్నం కదా ఎందుకు చేయవు? అక్కడ స్థలం ఎందుకు ఇవ్వు? ఈ 300 కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు ఇవ్వు? లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు నువ్వు నిర్మాణం చేయవు? కేవలం 10,000 కోట్లు మాత్రమే ఈ 5 ఏళ్ల కాలంలో నువ్వు బడ్జెట్లో అలకేట్ చేసినావు. గత ప్రభుత్వాలు కూడా ఎక్కువ చేసినాయి. పోలవరానికి ఇచ్చినటువంటి డబ్బులు ఎందుకు సద్వినియోగం చేయట్లేదు? సో ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడరు. భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు అనేటువంటి వీళ్ళకు ఉన్నటువంటి ఒక సోకాళ్ళు మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హెడెన్ ఎజెండా వేరే ఉంటుంది. వాళ్ళ యొక్క రాజకీయ నేపథ్యం, సిద్ధాంత నేపథ్యం వేరేగా ఉంటుంది. దాని కారణంగా న్యూట్రల్ పర్సన్స్ అనేటువంటి పేరు మీద వచ్చి మమ్మల్ని అందరినీ కూడా దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నం అన్నిత్యం చేస్తుంటారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఇవన్నీ ఇట్స్ కామన్. ఓకే, అయితే మీరు ఇప్పుడు చెప్పిన ఉప ఎన్నికలు కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఏవి కాదు కదా? 1 year బిఫోర్ వరకు వచ్చినటువంటి పర్సెంటేజ్ని మీరు తీసుకోండి. మేము వచ్చినాం కదా బద్వేలకు సంబంధించి, ఆత్మకూరుకు సంబంధించి, తిరుపతి పార్లమెంట్ ఇవన్నీ వరుసపెట్టి 1/1 వచ్చినాయి కదా. వాటిల్లో పర్సెంటేజ్ మీరు ఆవరేజ్ లెక్కను తీసుకున్నట్లయితే 6% వరకు రీచ్ అయ్యమని మాకు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో మేము తప్పనిసరిగా అది రేపు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు రెండు కలిపి జమిలీ ఎలక్షన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వాసం, ఆయన మీద ఉన్నటువంటి ఒక నాయకుడిగా చేస్తున్నటువంటి పాలన మీద ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అయి ఉన్నారు. ఏ పార్టీలు లేదు, సిద్ధాంతాలు లేదు, ప్రాంతాలు లేదు, కులాలు లేదు, అన్నిటిని పక్కన పెట్టి ఈ దేశాన్ని ఆర్థిక రంగంలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తిన ఈరోజు 3వ స్థానానికి తీసుకొచ్చాడు. ఇంకా అవసరమైతే 2వ స్థానానికి తీసుకుపోతాడు. ప్రథమ స్థానానికి కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం ఉంది. అగ్రరాజ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి సమర్థత నరేంద్ర మోడీ గారికి ఉంది. దాన్ని ఏ పార్టీ నుంచి అయితే ఉద్భవించాడో ఆ పార్టీకి ఉందని విశ్వసిస్తున్నారు సమాజం అంతా కూడా. మీరు 3వసారి కూడా ప్రధానమంత్రి నేనే అవుతాను అనేది మోదీ అది పదే నాయకుడి యొక్క విశ్వాసం. మోదీ కూడా ఆ మాట చెప్తున్నారు. నేను కూడా నాయకుడికి విశ్వాసం ఉండాలి. ఆయనకు ఆ స్వప్నం కనపస్తుంది ప్రజల నుంచి వస్తున్నటువంటి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అన్ని ఛానల్స్లో మనం ఎన్నికలు అయిపోయినప్పుడు సర్వే ఫలితాలు ఏమని వచ్చినాయి? ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పారు కదా. మరి బీజేపీ వచ్చిందా లేదా? అక్కడ కూడా ప్రజల్లో ఒక సైలెంట్ ఓటింగ్. అదే సేమ్ టైంలో కాంగ్రెస్ కూడా పుంజుకుంటోంది అని మీకు అనిపించట్లేదా? ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్రాలు పోయినాయి కదా. ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటు శాతం ఎంత శాతం పెరిగింది? అయితే మాకు అంతకుముందు ఉన్నటువంటి సీట్లు ఎన్ని? కేవలం 1 సీటు గెలిచాం సొంతంగా. అలాంటిది 8 స్థానాలు వచ్చినాం. 19 స్థానాల్లో 2వ స్థానానికి పరిమితం అయిపోయినాం తెలంగాణలో. ఓడిపోయినటువంటి పార్టీ ఎవరు? టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారం అక్కడికి బదిలీ అయింది. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాకు ఇప్పుడు వచ్చినటువంటి ఓటు షేర్ కన్నా కూడా రేపు 10 ఎంపీ స్థానాలు 100% తెలంగాణలో మేము సాధించబోతున్నాం. ఇదే 10 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ అంటోంది, బీజేపీ అంటోంది, బీఆర్ఎస్ కూడా అదే 10 ఎంపీ స్థానాలు తెలంగాణలో వస్తాయని అంటోంది. కానీ ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి క్యాడర్ని లేకపోతే ప్రజల్లో వాళ్ళ పార్టీకి సంబంధించి కొంత విశ్వాసం నింపే ప్రయత్నం చేసి దానికి మనం ఎవరు అడ్డం చెప్పకూడదు. కానీ బీజేపీ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్తో చెప్తుంది, మాకు వచ్చినటువంటి గ్రాడ్యువల్గా పెరుగుతున్నటువంటి ఓటు శాతాన్ని తీసుకోండి, మా నాయకత్వానికి ఉన్నటువంటి చరిస్మా, మా నాయకత్వానికి లభిస్తున్నటువంటి ఆదరణ, ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వస్తుంది అన్ని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? అరే ఎమ్మెల్యేలు అంటే స్థానికంగా ఉన్నటువంటి కేసీఆర్ మీద వ్యతిరేకత, మనం ఆయన గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని, ఒక రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి. కానీ కేంద్రం వైపు చూసేటువంటి క్రమంలో ఎలా ఉంటుంది?
నరేంద్ర మోడీ గారు మాత్రమే కనిపిస్తారు. అయితే మొన్న ఎన్నికల్లో 3 ఎంపీలు బీజేపీ నుంచి పోటీ చేశారు, 3 కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అంతకుముందు అంతకుముందు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన ప్రతి వాళ్ళు కూడా ఎంపీకి గెలిచారు కదా. అయితే కాబట్టి మేము చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారిని చూసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటేనే మనకు మంత్రి పదవులు వస్తాయి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు సహకారం లభిస్తుందని చెప్పి 100% ప్రజలందరూ కూడా గెలిపిస్తారు. ఆ నమ్మకం ఉంది. మాకు సర్వేల్లో కూడా రిపోర్ట్ వచ్చింది, 10 సీట్లు తప్పనిసరిగా ఇక్కడి నుంచి మేము సాధించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా గణనీయమైనటువంటి ఓటు శాతం పెంచుకుంటాం, సీట్లు కూడా సాధిస్తాము. ఈ ఓవరాల్గా ఉత్తరాది మీరు ఏదైతే చెప్తున్నారో, దక్షిణాది ఏదైతే చెప్తున్నారో, ఈ 2 ప్రాంతాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో క్రమేణా తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు తమిళనాడులో మనం భారతీయ జనతా పార్టీని ఒక అంటరాని పార్టీగా చూసేటువంటి పరిస్థితి. ఈరోజు ఏమైపోయింది? భారతీయ జనతా పార్టీ అన్నామల యొక్క నాయకత్వంలో శరవేగంగా పుంజుకుంటున్నటువంటి విధానం. కర్ణాటక ఎన్నికల్లో కూడా మేము రాబోయే ఎంపీ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా సూపర్ డూపర్ హిట్ కొట్టకపోతున్నాం. కర్ణాటకలో వాళ్ళు చేసినటువంటి ఫాల్స్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్ళిపోయినాయి, అర్థం చేసుకున్నారు, ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చారు. కేరళలో సైతం మాకి నిజంగా 12% ఓట్ బ్యాంకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఎక్కడ భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు అమిత్ షా హైదరాబాద్కి వచ్చారు, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పూజలు చేస్తున్నారు, ఆ తర్వాత కీలకమైనటువంటి కార్యవర్గ భేటీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో అమిత్ షా కూడా ఒకే మాట చెప్తున్నారు, 10 ఎంపీ స్థానాలని మేము ఇక్కడ గెలుచుకుంటామని. ఒక టఫ్ టాస్క్ గా అనిపిస్తుందా, ఈజీగానా, లేకపోతే అమిత్ షా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ? ఆయన టాస్క్ మాస్టర్. అమిత్ షా గారు అంటేనే టాస్క్ మాస్టర్, అపర చాణక్యుడు. మాకు మీరు చూడండి, 270 స్థానాలు వస్తే చాలని అనుకున్నాం ఆ రోజుల్లో. ఏమైపోయింది? 10 స్థానాలు అధికంగా ప్రజలు కట్టబెట్టారా లేదా? 2014లో మళ్ళీ ఏమైపోయినాయి? 300+ అని చెప్తే ఏమైపోయినాయి? 303 స్థానాలు వచ్చినాయి లేదా మన పార్లమెంట్ ఎన్నికల్లో? రేపు కూడా మా ఆలోచన విధానం అంతా కూడా కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటుక పేర్చుకుంటూ వచ్చినాం. తప్పనిసరిగా రేపు 10 ఎంపీ స్థానాలు తెలంగాణ నుంచి రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గణనీయమైనటువంటి స్థానాలు గెలవబోతున్నాయి. 25లో మాకు ఉంది. ఇప్పటికైతే 6 అయితే డ్యామ్ షూర్గా కొట్టగలుగుతాం. ఓకే, సో అదే మీరు అన్నటువంటి ఒక స్ట్రాటజీ మాస్టర్ అనుకున్నప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్ట్రాటజీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? మరి స్ట్రాటజీ చేశారు, మాకు తెలిసి చాలా స్పష్టమైనటువంటి స్ట్రాటజీ ఉంది. చాలా స్పష్టమైనటువంటి స్ట్రాటజీ ఉంది కాబట్టి మేము 8 స్థానాలకు ఎగబాకినాం, 19 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉండగలిగినాం. ఎస్, కోటేశ్వరరావు గారు, ఓవరాల్గా అయితే కాంగ్రెస్ అలాగే బీజేపీ అనేది 2 తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. ఇప్పుడు రమేష్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఇక్కడ మేము 10కి 10 గెలుచుకుంటాము అనే మాట, ఆంధ్రప్రదేశ్లో 6 స్థానాలని. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఎక్కువ ఫోకస్ పెట్టింది. కర్ణాటక, తెలంగాణ తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అని అంటోంది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, సరే రమేష్ గారు ఏమైనా చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాంగ్రెస్ గాని బీజేపీ గాని అక్కడ ఏమాత్రం పెర్ఫార్మెన్స్, అంటే సీట్లు తెచ్చుకునేటువంటి పెర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి స్థితిలో ఆ 2 పార్టీలు అక్కడ లేవు. ఇప్పుడు ఏదో వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్ష పగ్గాలు ఇస్తారనో, లేకపోతే ఇంకొక ముఖ్యమైన పదేదో ఇస్తున్నారనో ఏదో చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయం. అయితే ఏ పదవులు ఇస్తారు ఏమిటి అనేటువంటిది ఏమి ఇచ్చినప్పటికీ, ఏదో ఆమె వచ్చి రాగానే మొత్తం అంతా ఏదో మంత్రదండం తిప్పేసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని ఉన్నత స్థాయికి తీసుకొస్తారనేటువంటి భ్రమలు నాకైతే లేవు, ఆ పార్టీ వాళ్ళకి కూడా లేవు. అందువల్ల ఇక్కడ బీజేపీ పొజిషను లేకపోతే కాంగ్రెస్ పొజిషను ఇంతకుముందు 2019లో వచ్చిన దానికంటే పెద్ద తేడా ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు జనసేన తోటి ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేదా దేశంలోనూ ఎక్కడ లేని విధంగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయ కార్యాచరణ కానీ లేదా ప్రజల సమస్య మీద ఆందోళన చేయడానికి కానీ వాళ్ళు ఎక్కడ ఏమీ ప్రయత్నించలేదు. ఏంటయ్యా మీరు ఇట్లా ఒప్పందం చేసుకున్నారంటే, అవునండి ఒప్పందం చేసుకున్నాం, ఒప్పందమే, ఎవరి పార్టీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటాం, 2024 ఎన్నికల నాటికి వచ్చేసరికి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పేసి మనకి టీవీ డిస్కషన్స్ లో ఆ పార్టీల ప్రతినిధులు చెప్తూ వచ్చారు. ఇప్పటి వరకు జనసేన పవన్ కళ్యాణ్ నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి చెప్పేసి బీజేపీని అడిగారు. మరి ఆ రోడ్డు మ్యాప్ ఏమిటి, అసలు ఆ రోడ్డు మ్యాప్ అంటే అర్థం ఏమిటి మనకు తెలియదు. ఆయన చెప్పిన మాటలు చెప్తున్నారు. రోడ్డు మ్యాప్ అంటే
ఆ కార్యాచరణ ఏమిటి అనేటువంటి చూస్తే ఆయన ఈ బీజేపీతో ఒకవైపు ఒప్పందం చేసుకొని, ఆయన భాషలో చెప్పాలంటే వివాహ ఒప్పందం చేసుకొని, రెండో వైపు తెలుగుదేశం పార్టీ తోటి మేము మళ్ళా ఇంకో వివాహం చేసుకుంటామని ఇంకొక ఒప్పందం చేసుకున్నాడు. దాని మీద బీజేపీ స్పందన ఏమిటి అనేటువంటి వరకు మనకు తెలియదు అఫీషియల్ గా. ఏంటి అటువంటి పార్టీ తోటి మీరు ఏ విధమైనటువంటి ఒప్పందంలోకి వెళ్ళబోతున్నారు? అసలు ఒప్పందం ఉంటదా ఆ బంధం ఉందా లేదా, తెగిందా, ఏం చేయబోతున్నారంటే ఇంతవరకు బీజేపీ ప్రతినిధుల నుంచి మాట్లాడరు. కొత్తగా వచ్చినటువంటి పురంధరేశ్వర్ గారు కానీ లేకపోతే వీళ్ళు గారు. అందువలన అక్కడ ఒక నాటకం జరుగుతా ఉందనేది నా అభిప్రాయం. ఏమిటా నాటకం అంటే రేపు కేంద్రంలో ఒకవేళ బీజేపీ అనుకున్న దానికంటే తక్కువ ఓట్లు వచ్చి ఒకవేళ మద్దతు ఏదైనా అవసరమయ్యేట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిచినా, ఎక్కడ ఈనినా మా దొడ్లో, ఎక్కడ కట్టినా మా దొడ్లో ఈనాలి అనేటువంటిది ఒక తెలుగు సామెత ఉంది. అట్లా వైసీపీ గెలిచినా లేకపోతే తెలుగుదేశం జనసేన కూటమి గెలిచినా గానీ మాకు మద్దతు ఇవ్వాలి, మద్దతు తీసుకోవడానికి వీలుగా మేము అనుసరిస్తున్న వైఖరి అనేటువంటి దానికి కారణంగానే వాళ్ళు ఆ విధమైనటువంటి జనసేన తెలుగుదేశం కూటమి బహిరంగ రండి మాతో కలవండి అని చెప్తున్నా గానీ ఇంతవరకు దాదాపు ఎన్నికల వాతావరణం వచ్చేసింది కదా అవును. అక్కడ ఇంతవరకు ఏ విధమైనటువంటి రాజకీయ వైఖరి అంటే ఎందుకు ఇది మీరు అడగొచ్చా, మా పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పేసి అనొచ్చు. కానీ ఒక రాజకీయాల్లో ఉన్న తర్వాత, రాజకీయ పార్టీ అన్న తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ కూడా మేము వింటున్నాం, మా అందరికీ చెప్తున్నప్పుడు ఎవరికైనా, ప్రజలకైనా, జర్నలిస్టులకైనా, విశ్లేషకులకైనా అడిగేటువంటి హక్కు ఉంటది, చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటది. అందువల్ల ఏమిటి జనసేన తెలుగుదేశం తోటి బీజేపీ బంధం ఏమిటి అనేటువంటిది నేను తెలుసుకోగోరుతున్నా. అక్కడ రెండోది 5 సీట్లు 6 సీట్లు అంటున్నారు. కేరళలో కూడా ఇదే విధమైనటువంటి చెప్పారు. వాళ్ళు ఉన్న ఒక అసెంబ్లీ సీటు పోగొట్టుకున్నారు, అంతకుముందు తెచ్చుకున్నటువంటి ఓట్లు పోగొట్టుకున్నారు. అదొక కథ. అందుకని లేనటువంటి దాన్ని ఒక మైండ్ గేమ్ ఆడటం అనేటువంటిది బీజేపీ పెద్దలకి స్పష్టం. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చివరి 10-15 రోజుల్లో ఏం చెప్పారు, ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతోందని సాక్షాత్తు కిషన్ రెడ్డి గారే మన అందరినీ నమ్మించడానికి ప్రయత్నించారు. నిశ్శబ్ద విప్లవం అంటే మరి మీకు తెలియదు, మీ మీడియా వాళ్ళు మాకు వ్యతిరేకం, మీ మీడియాకి అదేం కనపడదు, మాకు కనిపిస్తా ఉంది నిశ్శబ్ద విప్లవం వస్తుంది, నరేంద్ర మోడీ గారు చూడండి అని చెప్పారు. ఏమైంది? హైదరాబాద్ సీట్లో ఉన్నటువంటి ఆ ఒక్క సీటు గెలుస్తున్నారు తప్ప ఎక్కడ ఒక సీటు రాలేదు. అందుకని మొత్తంగా అసలు అధికారం మాదే అని చెప్పినటువంటి వాళ్ళు. రెండోది చాణక్యులు అంటున్నారు, అపర చాణక్యులు స్ట్రాటజిస్టులు అంటున్నారు. అపర చాణక్యులు స్ట్రాటజిస్టులు మరి ఎన్నికలకు ముందు వేసినటువంటి పిల్లి మొక్కలు ఏమిటి? మనం ఎవరైనా అడిగామా మన బండి సంజయ్ గారి గురించి? ఎందుకంటే 3 ఏళ్ళు అయిపోయింది కనుక ఆయన మారుస్తారా ఉంచుతారా అని జర్నలిస్టులను అడిగాం. అడిగితే లేదు, ఎన్నికలు అయిపోయేంత వరకు ఆయన మార్చే ప్రసక్తి లేదని చెప్పేసి మరి ఆ చాణక్యుల ప్రతినిధులుగా వచ్చినటువంటి కేంద్ర పార్టీ పెద్దలు చెప్పారు, మార్చేశారు. ఒకటి కవిత లిక్కర్ స్కామ్ గురించి ఆమెను అరెస్ట్ చేయబోతున్నామని మనం ఏమన్నా చెప్పామా? జర్నలిస్టులు కానీ లేకపోతే తెలంగాణ పౌరులు కానీ వాళ్లే చెప్పారు. అక్కడ జైలు గది సిద్ధం అవుతుందన్నారు. ఆ రోజు అరెస్ట్ అన్నారు, ఈ రోజు అరెస్ట్ అన్నారు. చివరికి మొత్తం చేతులు కాళ్ళు అన్ని కాల్చుకున్నారు కవిత విషయం. దాని మీద కూడా వచ్చినటువంటిది ఏంటి, ఓహో వీళ్ళిద్దరు బీజేపీను కేసీఆర్ ఇద్దరు రహస్య ఒప్పందానికి వచ్చారు కనుక అరెస్ట్ కాలేదు. అదే కదా సగం బీజేపీ కొంప ముంచింది. ఉన్నటువంటి వాతావరణాన్ని లేదా ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా హతాశలను కావించిందా లేదా? అందుకని మరి స్ట్రాటజిస్టులు ఏమయ్యారు? మరి అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీలు ఏమైనాయి, ఎక్కడైంది? అందుకని రేపు ఎన్నికల్లో కూడా ఇంకా నేను ఒకటి చెప్తున్నా, 2019 ఎన్నికల్లో వీళ్ళకి 19% పైన ఓట్లు వచ్చాయి లోక్సభ ఎన్నికల్లో 2019లో. కానీ మొన్న వచ్చినటువంటి ఓట్ల శాతం 14%. మొన్న అసెంబ్లీలో వచ్చినటువంటి ఓట్ల శాతం 14%. దానికి ఏం చెప్తారు? అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికల్లో మా ప్రతాపం చూపిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా రమేష్ గారు అదే విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ ని చేస్తున్నారు. ఎన్నికల వరకు ఇవన్నీ చేస్తారు, ఎన్నికల తర్వాత మీరు ఉంటారు, వాళ్ళు మనం మాట్లాడుకుందాం మళ్ళీ కావచ్చు చెప్తున్నారు. అందుకని ఒక మైండ్ గేమ్, ఒక పొలిటికల్ పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడినామండి, చూద్దాం ఏమవుతుందో.
ఎస్. సో రమేష్ గారు, అక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని నాగపూర్కు చెందినటువంటి కాంగ్రెస్ ఆవిర్భావ సభ విజువల్స్. అక్కడ ఒక భారీ బహిరంగ సభ అనేది ఫర్ ద ఫస్ట్ టైం నాగపూర్లో పెట్టారు. నాగపూర్ అనగానే టక్కున ఆర్ఎస్ఎస్ అనేది గుర్తొస్తుంది. అక్కడ మీ అడ్డాలో వచ్చి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ పెట్టాం. అంత భారీ స్థాయిలో అందరూ ముఖ్యమంత్రులు, మంత్రులు, కీలకమైనటువంటి సభ్యులు అందరూ అక్కడ పార్టిసిపేట్ చేయడం, కార్యకర్తలు రావడం ఏమనిపిస్తోంది? అదేమైనా సంకేతాన్ని ఇస్తోందా మీకు? అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త అన్న తర్వాత లేకపోతే శాఖకు వచ్చేటువంటి ప్రతి వ్యక్తి బీజేపీలోనే ఉండాలనేటువంటి ఎవరి మీద ఆ విధమైనటువంటి ఒత్తిడి కట్టుబాట్లు ఉండవు. అది అర్థం కాదు. యూజువల్ గా ఆర్ఎస్ఎస్ అనగానే బీజేపీని కంట్రోల్ చేసేది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అంతా బీజేపీలో. ఇదంతా కూడా అపోహ. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. మా శాఖ ప్రారంభమైంది అక్కడే. అది మాకు ఒక పుణ్యభూమి. అది 100% సంఘ పరివార సంస్థలన్నీ కూడా దాన్ని పవిత్రంగా భావిస్తాం. కానీ మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి ప్రాంతం. నాగపూర్కు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే పార్టిసిపేట్ చేయలే. వాళ్ళ దేశానికి సంబంధించి అందరినీ అక్కడికి రమ్మని ఈరోజు వాళ్ళ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. సో ఒక స్ట్రాటజీ కనిపిస్తోంది కదా అక్కడ. వాళ్ళు ఇప్పుడు 4-5 లక్షల మంది తోటి ఒక ప్రాంతీయ పార్టీలు కూడా 4-5 లక్షల మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన సభల్లో జనాలు నింపేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కార్యకర్తలను అందరినీ రమ్మని చెప్తే ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవానికి దేశమంతా ఉన్నటువంటి వాళ్ళందరూ రండి అని చెప్పి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అది విజువల్స్ చూసినంత మాత్రాన అటాటి అన్నీ కూడా తల్లో ఎంటికలు ఎన్ని ఉన్నాయో అన్ని కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీలో చేశాము, చేస్తున్నాము, చేయబోతున్నాము కూడా. అయ్యే అది పెద్ద కౌంట్లే. అక్కడ వాళ్ళు పెట్టుకున్న స్లోగన్ కూడా అదే. సో వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ఎవరో పెట్టుకుంటూ ఉంటారు. దానికి ఏముంది, ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అది ఓకే, దాన్ని పక్కన పెడదాం. చిన్న విషయం. మాకు 100% ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీని కంట్రోల్ చేయదు. ఆర్ఎస్ఎస్ మిగతా మా సంఘ పరివార సంస్థల జోలికి పోదు. వాటిని ఏ విధంగా పనిచేయాలో డైరెక్షన్ ఇవ్వదు. ఏ సంస్థకు ఆ సంస్థ రాజకీయ క్షేత్రంలో బీజేపీ, విద్యార్థి పరిషత్ విద్యారంగంలో, ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో విద్యాపీఠము, కార్మిక విభాగంలో బిఎంఎస్, ఇలా మా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వతంత్రంగానే పనిచేసుకుంటూ ఉంటాయి. దానికి ఒకటి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరైతే జాతీయవాదాన్ని పునికి పుంజుకుంటారో, దేశభక్తిని హక్కును చేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా వివిధ క్షేత్రాల్లో ఎట్లయితే పనిచేస్తారో మా సంఘ పరివార సంస్థలో మిగతా రాజకీయ పక్షాలు మిగతా ఎక్కడ ఏ రంగంలో పనిచేసినా అక్కడ ఈ యొక్క ఐడియాలజీని వికసింపచేయమని చెప్తామే కానీ మీరందరూ కేవలం బీజేపీకి ఓటేయాలా, బీజేపీలో పనిచేయాలని కూడా చెప్పదు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు సైలెంట్గా వస్తోంది, ఒక మైండ్ గేమ్ ఆడుతోంది అనుకున్నప్పుడు ఓవరాల్గా ఎన్ని స్థానాలు వస్తాయి మీకు అండ్ కాంగ్రెస్ పార్టీకి? ఎక్కడ దేశవ్యాప్తంగా పార్లమెంట్ మళ్ళా మేము అబౌవ్ 300 మళ్ళా మాకు మేమే చరిత్ర సృష్టించుకుంటాం. 400 అనేది కూడా వినిపిస్తోంది. అదే మాకు మేమే చరిత్ర సృష్టించేటువంటి 50% అబోవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు సాధించాలని నరేంద్ర మోడీ గారు నిన్న జరిగినటువంటి జాతీయ పదాధికారుల సమావేశంలో చెప్పారు. ఆయన 50% ఓట్ షేర్ని సాధించాలి. మిగతా 50% ఏదైతే ఓట్ షేర్ ఉందో దాంట్లో ప్రతిపక్షాలన్నీ పంచుకోవాలి. ఇది దానికి సంబంధించిన కార్యాచరణ ప్రజల దగ్గర కూడా మీరు మమేకమై పనిచేయండి. ఆ విధమైనటువంటి మీరు క్షేత్రస్థాయిలో కొన్ని రకాలైనటువంటి కార్యాచరణ కూడా చేయండి. అందుకే వికసిత భారత్ సంకల్ప యాత్ర మా వాళ్ళు చేపడితే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తుంది. అందరికీ అర్థమవుతుంది. కేంద్రం చేసేటువంటి పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది కూడా వికసిత భారత్ ఎందుకు చేస్తున్నాం మేము? ఇప్పటి వరకు ఈ ప్రజలకు అందినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో A to Z, అంటే ఒక తల్లి యొక్క గర్భంలో బిడ్డకు ప్రారంభ దశ నుంచి కూడా కాటికి పోయేంత వరకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రక్తహీనత ఉండకూడదు, బలవర్ధకమైనటువంటి ఆహారం ఇవ్వడం, అంగన్వాడీ ద్వారా పాలు, గుడ్లు, చిక్కీలు, అక్కడి నుంచి వస్తే వాళ్ళకు పాపం ఆర్థిక సహకారం అందజేయడం, గర్భవతులకి కావాల్సినటువంటి జన ఔషధ కేంద్రాల ద్వారా మెడిసిన్స్ ఇవ్వడము, లేకపోతే బిడ్డ ప్రసవించిన తర్వాత వాళ్ళకి ఆర్థిక సహకారం 5,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, మంచినీళ్ళు సౌకర్యం పుట్టినటువంటి ప్రతి వార్డు
మనందరం కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవనం సాగించాలి, స్వచ్ఛమైనటువంటి నీరు తాగాలి, మనం విద్యను కూడా మనకు పొందడం అనేది హక్కు. ఇలాగా భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల్లో కూడా ఇది ప్రతి ఒక్కరికి భారతీయుడిగా పుట్టిన తర్వాత ఈ గడ్డ మీద రైట్ అనేటువంటి భావం తీసుకొచ్చారు. యాచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి చూడండి, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ప్రమాద బీమా, సో ఓవరాల్ గా అయితే మీరు చాలా కాన్ఫిడెంట్ గా రైతులకి 6,000 రూపాయల సహకారం. సో ఏం జరుగుతుంది అక్కడ? జోడో యాత్ర జోష్ అనేది కనిపిస్తుందా, లేకుంటే మీరు అనుకున్నటువంటి ఒక మ్యాజిక్ మార్క్? జోష్ లేదు, యాష్ లేదా? జోష్ లేదు, యాష్ మాత్రమే ఉంది, అంతకన్నా ఏమీ లేదు. కాబట్టి మేము అద్భుతమైనటువంటి ఫలితాలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సాధించాం. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు మేమే చరిత్ర సృష్టించాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు అన్నట్టుగా బోల్డ్ అండ్ డెవలప్మెంట్స్ అయితే ఉండబోతున్నాయి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ రమేష్ గారు చెప్పినటువంటి అంత కాన్ఫిడెన్స్ అనేది నిజంగానే ప్రజల నుంచి రిఫ్లెక్ట్ అవుతుందా అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిస్కషన్స్. డెవలప్మెంట్స్ అండ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి డిస్కషన్స్, లేటెస్ట్ న్యూస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.